హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, ఏపీలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికైతే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మార్నింగే అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిందే ముందే చెప్తున్నా. ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క స్కీమ్ అప్డేట్ అనేది మన ఛానల్‌లో అయితే ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఏపీలో ప్రతి ఒక్కరికైతే న్యూ ఇయర్ కానుకగా మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చేసారనమాట. ఒక్క రోజు లేదా 2 రోజుల ముందే ప్రతి ఒక్క పెన్షన్ ఎవరైతే ఎలిజిబుల్‌గా ఉన్నారో ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికైతే ఒక రోజు లేదా 2 రోజుల ముందే పెన్షన్ అనేది ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలి అని అయితే మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా అప్డేట్ రావడం జరిగిందనమాట. క్లియర్‌గా చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ తీసుకునే వారికి ఒక గుడ్ న్యూస్ అని అయితే మనకు అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతున్నందువల్ల మనకు న్యూ ఇయర్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా! ఒకటో తేదీ. ఒకటో తేదీ కన్నా ముందే చూసుకున్నట్లయితే టౌన్స్‌లో 31వ తేదీనే ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అనేది ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేయాలి అని అయితే మనకు గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. ఇకపోతే అటు పల్లెల్లో చూసుకున్నట్లయితే టౌన్స్‌లో కాకుండా విలేజెస్ ఉంటాయి గదా! అక్కడ చూసుకున్నట్లయితే 30 లేదా 31వ తేదీనే అంటే ఇంకా 2 రోజులు ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి చేర్చాలని అయితే మనకు తీపి కబురైతే ఇవ్వడం జరిగింది. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మీరైతే.